పొలిటికల్ గవర్నెన్స్ పేరుతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే స్వయంగా ఈ రాష్ట్రాన్ని తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలకి అప్పగించిన ఫలితం. ఏపీలో పతనమవుతున్న లా అండ్ ఆర్డర్ కు పరాకాష్ట ఈ ఘటన. గుంటూరు పట్టణం కృష్ణబాబు కాలనీలో ఒక మహిళను తెలుగుదేశం పార్టీ నాయకుడు దగ్గరుండి దాడి చేయించడమే కాకుండా సదరు మహిళ ఒంటి మీద ఉండచేసి నడి రోడ్డు మీద నిలబెట్టారు. ఇంత దారుణం జరిగితే సీసీ ఫుటేజ్ బయటకు వచ్చి సోషల్ మీడియా నెటిజన్లతో విరుచుకుపడే వరకు ప్రభుత్వ పెద్దల్లో కనీసం చలనమే లేదు. అసలు ఏమీ జరగనట్టుగా వ్యవహరిస్తూ వచ్చారు. చంద్రబాబు నాయుడు గారు ఈరోజు బహిరంగ సభలో మాట్లాడుతున్నారు. నిన్న గుంటూరులో ఒక ఘటన జరిగింది. ఇద్దరు వ్యక్తుల మధ్య వివాదం ఉంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్త మధ్యలోనికి దూరి ఒక మహిళ ఒంటి మీద బట్టలు లేకుండా చేయించారు అని మాట్లాడుతున్నారు. నిన్న గుంటూరులో ఒక విషయం జరిగింది. ఇద్దరి మధ్యలో తగరాదు. ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఉపయోగించుకొని ట్రాన్స్జెండర్ ఉంటారు వాళ్ళు పంపించి ఒక మహిళ బట్టలు ఇప్పే పరిస్థితికి వచ్చారు. చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నది నిజం కాదు. ఈ ఘటన నిన్న జరగలేదు. చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నట్టు శుక్రవారం జరగలేదు. ఈ ఘటన ఈ నెల 15వ తేదీన జరిగింది. అంటే బుధవారమే జరిగింది. చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నట్లు ఏదో ఇద్దరి మధ్య గొడవ జరుగుతుంటే పెద్ద మనిషి తరహాలో తెలుగుదేశం పార్టీ కార్యకర్త అక్కడికి వెళ్ళింది లేదు. స్వయంగా తెలుగుదేశం పార్టీ నాయకుడు 21వ డివిజన్ తెలుగుదేశం పార్టీ కార్యదర్శి మల్లెల వెంకట రమణమూర్తే ఆ బాధిత మహిళ కుటుంబంతో గొడవ పెట్టుకొని ఇంత దూరం తీసుకొని వచ్చాడు. ఆ బాధిత మహిళ కుటుంబం చాలా ఏళ్ల క్రితమే తమ ఇంటి బయట ఒక బోర్ వేసుకొని మోటార్ బిగించుకొని నీళ్లు వాడుకుంటూ ఉన్నారు. ఇటీవల అది చెడిపోవడంతో దాన్ని రిపేర్ చేయిస్తున్న సమయంలో అదే అదునుగా తెలుగుదేశం పార్టీ నాయకుడు మల్లెల వెంకట రమణమూర్తి వెళ్లి అడ్డుపడ్డాడు. డబ్బులు ఇచ్చిన తర్వాతనే రిపేర్ చేసుకోవాలి, లేకుంటే నేను మున్సిపాలిటీ అధికారులకు ఫిర్యాదు చేస్తా ఈ బోర్ మీద అంటూ గొడవకు దిగారు. ఆ తర్వాత చెప్పినట్టుగానే మున్సిపల్ సిబ్బందిని కూడా తీసుకొని వచ్చారు. తెలుగుదేశం పార్టీ నాయకుడు వెంకట రమణమూర్తి తాను తన మనుషులతో కలిసి బాధిత మహిళ, ఆమె భర్త, ఆమె కుమారుడిని 15వ తేదీనే ఫస్ట్ టైం కొట్టారు. ఈ దాడికి గురైన ఈ బాధితులు ముగ్గురు పోలీస్ స్టేషన్ కు వెళ్లి గాయాలు చూపించి ఇదిగో తెలుగుదేశం పార్టీ నాయకుడు మమ్మల్ని ఇలా కొట్టించాడు, కేసు నమోదు చేయండి అని చెప్తే దాడి చేయించింది తెలుగుదేశం పార్టీ నాయకుడు అని తెలియంగానే పోలీసులకు కేసు నమోదు చేసేందుకు ధైర్యం చాలలేదు. కేసు నమోదు చేయకుండా కాలయాపన చేసే ప్రయత్నం చేశారు. అంటే రాజీకి రంగం సిద్ధం చేశారు పరోక్షంగా. హాస్పిటల్కి వెళ్లి సర్టిఫికేట్ తీసుకురాండి అని చెప్పారు. చెప్పినట్టుగానే హాస్పిటల్కి వెళ్లి వీళ్ళ మీద దాడి జరిగింది నిజమే అని ధృవీకరిస్తూ ఒక సర్టిఫికేట్ కూడా తెచ్చారు. అప్పటికి కూడా కేసు నమోదు చేయలేదు. కేసు నమోదులో కాలయాపన జరుగుతూ ఉండడంతో బాధిత మహిళ భర్త మీరింటికి వెళ్ళండి, నేను ఇక్కడే ఉండి కేసు నమోదు చేయించిన తర్వాతనే ఇంటికి వస్తానని చెప్పి తన భార్యను కుమారుడిని ఇంటికి పంపించాడు. వాళ్ళిద్దరూ అలా అక్కడికి రాగానే మా మీదే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెడతారా? తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉండగానే మీరు వెళ్ళంగానే పోలీసులు కేసు పెట్టేస్తారనుకుంటున్నారా? ఎంత ధైర్యం, మా మీదే కేసు పెడతారా అని చెప్పి మళ్ళీ మల్లెల వెంకటరమణమూర్తి, ఆయన సోదరి ట్రాన్స్జెండర్, ఆమెకు ఒక గ్యాంగ్ ఉంది. ఇలా మొత్తం 9 మంది కలిసి ఆ రోజు రాత్రి 15వ తేదీ రాత్రి 8:30 సమయంలో, అంటే రెండోసారి దాడి జరిగింది. విపరీతంగా ఆమెను ఆమె కుమారుడిని కొట్టేశారు, చితకబాదారు విచక్షణారహితంగా. సరే అంతటితో ఆగారంటే ఆమె మానం కూడా తీసేయాలి నడు రోడ్డు మీద అని బట్టలన్నీ తీసి పడేశారు. చివరకు అక్కడున్న మహిళలే ముందుకు వచ్చి అడ్డుకొని ఆమెకు కనీసం బట్టలు ఇచ్చి లోపలికి పంపించే పరిస్థితి వచ్చింది. ఇవన్నీ సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి దృశ్యాలు. ఈనాడు రెండోసారి దాడి జరిగిన తర్వాత మళ్ళీ పోలీస్ స్టేషన్ కు వెళ్ళారు. మళ్ళీ కూడా ఇలా కొట్టారు, మమ్మల్ని ఇంత దారుణంగా కొట్టారు, బట్టట్టారు అని చెప్పినప్పటికీ కూడా పోలీసులు అప్పటికి కూడా కేసు నమోదు చేయలేదు. మరుసటి రోజు ఉదయం స్థానిక ఎమ్మెల్యే దగ్గర రాజీ పంచాయతీ పెట్టారు. జరిగింది ఏదో జరిగిపోయింది, సర్దుకుపోండి అంటూ ఒక రాజీ చేసే ప్రయత్నం చేశారు. కానీ జరిగిన అవమానం సాధారణమైనది కాదు కాబట్టి ఆ కుటుంబం ఒప్పుకోలేదు రాజీకి. చివరకు ఈ కేసులో రాజీ చేయడం సాధ్యం కాదని ఎమ్మెల్యే కూడా పసిగట్టేశారు. అప్పుడు పోలీసులు ఒక అడుగు ముందుకు వేసి కేసు నమోదు చేశారు, తూతూ మంత్రంగా సెక్షన్లు పెట్టి. కానీ అరెస్టులు లాంటివి కూడా చేయలేదు. బుధవారం అంటే 15వ తేదీనే 2 సార్లు దాడి జరిగితే మరుసటి రోజు 16వ తేదీ మధ్యాహ్నం తూతూ మంత్రంగా సెక్షన్లు పెట్టి తెలుగుదేశం పార్టీ నాయకుడి మీద 9 మంది మీద కేసు నమోదు చేశారు. అరెస్టు కూడా చేయలేదు. ఎప్పుడైతే 17వ తేదీ అంటే నిన్నటి నుంచి సోషల్ మీడియాలోనికి ఆ దాడి దృశ్యాలు వచ్చేసాయి. అక్కడే ఉన్న సీసీ కెమెరాల్లో పక్కాగా మొత్తం రికార్డ్ అయ్యి ఎంత దారుణంగా ఆ మహిళను వీళ్ళు అవమానించారు, ఎంత విచక్షణారహితంగా కొట్టి దాడి చేశారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు అన్నది. ఆ మొత్తం విజువల్స్ వచ్చేసరికి అప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులంతా ఉలిక్కి పడ్డారు. వెంటనే నిన్న రాత్రి, శుక్రవారం రాత్రి, బుధవారం దాడి జరిగితే కేసు నమోదు చేసింది. మరుసటి రోజు అయితే శుక్రవారం రాత్రి ఎమ్మెల్యే గల్లా మాధవి ఒక ప్రకటన విడుదల చేశారు. ఆ వెంకటరమణమూర్తిని తెలుగుదేశం పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నట్టు ఆమె ప్రకటించారు. ఈ రోజు ఉదయం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 10:58 ఈ అంశం మీద ట్వీట్ పెట్టారు. నారా లోకేష్ గారు 10:44 ట్వీట్ పెట్టారు. ఈ ఘటన జరిగిన దాన్ని ఖండిస్తూ
తెలుగుదేశం పార్టీ కార్యకర్త నాయకుడైనా సరే అతడి మీద చర్యలు తీసుకోబోతున్నామని ప్రకటించారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు బహిరంగ సభలో మాట్లాడారు. ఇక్కడ గమనించాల్సింది ఏంటి అంటే ఈ సీసీ ఫుటేజ్ బయటకు రాకపోతే, ఈ వీడియో ఫుటేజ్ ఆధారం బయటకు రాకపోయి ఉంటే ఇంత దుశ్శాసన పర్వం నడిపినప్పటికీ కూడా అతన్ని అరెస్ట్ చేసి ఉండేవారా? చంద్రబాబు నాయుడు గారు స్పందించి ఉండేవారా? స్పందించి ఉండేవారే కాదు. ఎప్పుడైతే ఆ వీడియోలు బయటకు వచ్చి సోషల్ మీడియా మొత్తం దిగ్భ్రాంతికి గురయ్యి ప్రభుత్వాన్ని లా అండ్ ఆర్డర్ దుస్థితి పైన తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతూ ఉండడంతో అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్పందిస్తూ ఎవరైనా సరే మహిళల మీద దాడి చేస్తే ఉపేక్షించే ప్రసక్తి లేదని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. ఎమ్మెల్యే అరవ శ్రీధర్ చేతిలో మోసపోయిన ఒక బాధితురాలు రోడ్డెక్కితే జనసేన పార్టీ నాయకుడు నడి రోడ్డు మీద పోలీసుల చేతుల్లో లాఠీ తీసుకొని కొడితే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు చర్యలు తీసుకుంటే ఇంత దూరం వచ్చేదా? వెంటనే తెలుగుదేశం పార్టీ మీడియా కూడా రంగంలోకి దిగి దీన్ని కూడా ఒక వెలివేషన్ కు వాడే ప్రయత్నం చేశారు. 3 రోజుల క్రితం ఇంత దుర్ఘటన జరిగితే ఈ రాష్ట్రంలో కనీసం పోలీస్ స్టేషన్ కి వెళ్ళి ఇలా జరిగిందని వాళ్ళు చెప్పుకున్నా సరే కేసు నమోదులో అరెస్టులో కూడా ముందుకెళ్ళని యంత్రాంగం ఈ మొత్తం వ్యవహారం వీడియో ఫుటేజ్ వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు స్పందించిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు చూడండి మహిళల జోలికి వస్తే సొంత పార్టీ నాయకుడిని కూడా వదిలిపెట్టలేదు. సొంత పార్టీ నాయకుడిని కూడా పార్టీ నుండి సస్పెండ్ చేయించారు. అరెస్టు కూడా ఆదేశాలు ఇచ్చారు. అది చంద్రబాబు నాయుడు గారి గొప్పతనం అంటూ తెలుగుదేశం పార్టీ మీడియా ప్రచారం చేయడం మొదలుపెట్టింది. అసలు వీళ్ళంతా ఇలా రెచ్చిపోవడానికి ప్రతి ఒక్కరూ ఎక్కడికెక్కడ తమ చేతుల్లోనికి లా అండ్ ఆర్డర్ తీసుకోవడానికి కారణమే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ పెద్దలు కదా. పొలిటికల్ గవర్నెన్స్ పేరుతో ప్రతి వ్యవస్థలోనికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పెత్తనాన్ని అనుమతించిన వాళ్ళే దీనికి బాధ్యత వహించాల్సి ఉంటుంది కదా. అంటే ఇండైరెక్ట్ గా ప్రతి చోట ప్రోత్సహిస్తూ వచ్చారు. కానీ ఇది ఎక్స్ట్రీమ్ కి వెళ్ళిపోయి వీడియో ఆధారాలు కూడా బయటకు వచ్చేసి పబ్లిక్ మొత్తం విరుచుకుపడుతూ ఉండడంతో చర్యలు తీసుకోవడానికి ముందుకు వచ్చారు. అనుమానమే లేదు ఆ వీడియో ఫుటేజ్ కింద బయటకు వచ్చి ఉండకపోతే తెలుగుదేశం పార్టీ నాయకుడు అదే వీధిలో ఈ రోజు కూడా కాలర్ ఎగరేసుకుంటూ దర్జాగా తిరిగి ఉండేవారు. అరెస్టులు కూడా ఉండేవి కాదు. చివరకు ఆ బాధిత కుటుంబమే ఇక ఆ అవమానం తట్టుకోలేక వాళ్ళే గుంటూరు వదిలేసి ఇంకో ఊరికి వెళ్ళిపోయాల్సిన పరిస్థితి వచ్చి ఉండేది. ఇక ఇలా వీడియో ఫుటేజ్ లేకుండా జరుగుతున్న దారుణాలు ఏంటి? చంద్రబాబు నాయుడు గారు లా అండ్ ఆర్డర్ ని ఎవరు చేతుల్లోనికి తీసుకున్నా ఉపేక్షించారని చెప్తున్నారు. కానీ ఆయన కుమారుడు నారా లోకేష్ గారు అవనిగడ్డ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమావేశంలో ఏం చెప్పారో చంద్రబాబు నాయుడు గారికి తెలియదా? తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తప్పులు చేయవచ్చు, సరిదిద్దుకుంటారు, ఆ మాత్రం దానికి కేసులు నమోదు చేస్తే చూస్తూ ఊరుకోడు నారా లోకేష్ అంటూ డైరెక్ట్ గా పోలీసులకే వార్నింగ్ ఇచ్చారు కదా. బహుశా ఇంకా ఇది కూడా అలాంటిది అనుకుని ఉంటారు అక్కడ ఉన్న స్థానిక పోలీసు. దాడి చేసింది తెలుగుదేశం పార్టీ నాయకుడు కాబట్టి నారా లోకేష్ గారు చెప్పినట్టు ఇలా పొరపాటు చేశాడు, తర్వాత సరిదిద్దుకుంటాలే కాబట్టి కేసు నమోదు చేయకూడదేమో అని పోలీసులు నిర్లక్ష్యం వహించారు. ఎమ్మెల్యే వరకు పంచాయతీకి వెళ్లారు. ఆ తర్వాత తూతు మంత్రంగా కేసులు పెట్టారు. ఇప్పుడు చివరికి ఏం చేశారు? ఈ వ్యవహారంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ పోలీసు అధికారుల మీద చర్యలు తీసుకుంటూ ఉన్నారు. కేసులు పెడితే చూస్తూ ఊరుకోం అని హెచ్చరించేది తెలుగుదేశం పార్టీ పెద్దలే. ఒకవేళ కేసులు పెట్టకపోతే మొత్తం మీదకి వచ్చి పడుతూ ఉంటే తాము తప్పించుకోవడం కోసం ఎవరినో ఒకరిని బలి చేయాలి కాబట్టి మళ్ళా యాక్షన్ కూడా పోలీసుల మీదే. దీన్ని బట్టి పోలీసులు కూడా అర్థం చేసుకోవాలి. చట్ట ప్రకారం కాకుండా తెలుగుదేశం పార్టీ నాయకుల ఆదేశాల ప్రకారం పనిచేస్తే వాళ్ళు నిరంతరం అన్ని విషయాల్లోనూ వెనుకేసుకొస్తారన్న గ్యారంటీ లేదు. వాళ్ళకు ఇబ్బంది రానంత కాలం వెనుకేసుకొస్తారు. మొత్తం వచ్చి ప్రభుత్వం మీద ప్రభుత్వ పెద్దల మీదే పడుతోంది అన్నప్పుడు పోలీసుల్ని నిర్దాక్షిణ్యంగా బలి తీసుకుంటారు అన్నది ఈ కేసులో మరోసారి ప్రూవ్ అవుతోంది.